హాయ్ వెల్కమ్ టు నవరాత్రి సిరీస్ డే 9 రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలపూరి ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఇప్పుడు ఈ పాలపూరి కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసి ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ మనం పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఒక పావు గంట పాటు పిండికి రెస్ట్ ఇచ్చి వదిలేసిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పూరీలా చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలన్నీ వేయించి తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని 1/2 లీటర్ చిక్కటి పాలు పోసుకొని పాలు మరిగేలోపు ఒక మిక్సీ జార్లో జీడిపప్పు, బాదం పప్పు, గసగసాలు, ఎలాచి, బియ్యం వేసి చక్కగా ఫైన్ పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ని మరుగుతున్న పాలల్లో వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నాక ఇందులో పంచదార ఒక అరకప్పుకు దగ్గరగా పంచదార కూడా వేసుకొని మరుగుతుండగా ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా కలిపి వేసేసుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాలు చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పైన పాలపూరి మీద పాలు పోసుకొని చక్కగా పైనుంచి బాదం పప్పు అలాగే గులాబీ రేకులతో గార్నిష్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలపూరి రెడీ.